మా అన్న జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలనేసి తపనతో మేమంతా ఉన్నాం. అన్న చేసిన మంచి విషయాల్లో ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. రైతు భరోసా, మిగతా వాహన మిత్ర మొత్తం, అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, అన్ని విషయాల్లో కూడా అన్న చాలా బాగా చేశారు. మళ్ళీ కూడా జగన్ గారిని మేము సీఎంగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తలారి వెంకట్రావు అన్నను కూడా గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా అందించాలని మేము ఎదురు చూస్తున్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కని విని ఎరిగినట్టు అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నవయువ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞతలుగా ఉంటారు. ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి 4,58,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అభివృద్ధి సంక్షేమం చేసి మరి దేశంలోనే మొట్టమొదటి సీఎంగా మరి ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. ఆయన చేసినటువంటి సంక్షేమం, పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఇటువంటివి, అలాగే రోడ్లు, డ్రైనేజీ, సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన అందాలంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన అందించాలని చెప్పేసి ఆయన గెలిచిన 3 నెలలకే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, అదేవిధంగా డైరెక్ట్గా 2 లక్షల ఉద్యోగాలు సచివాలయ ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి గ్రామ సచివాలయాల ద్వారా ఎవరు కూడా ఇంటి దగ్గరే రేషన్ సరుకులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ప్రతి సంక్షేమం కూడా గడప గడపకే పంపించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గుండెల్లో స్థిరస్థానం ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమాన్ని చూసి వారవలేక ఇవాళ ప్రతిపక్షాలు మొత్తం అంతా కూడా మమేకమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ టీడీపీ, జనసేన, మళ్ళా బీజేపీతో అలయన్స్ అయ్యి వీళ్ళందరూ కూడా ఒక మంచి వ్యక్తికి ఒకవైపు ఉండి తన అభివృద్ధిని వారవలేక, తను చేసినటువంటి పరిపాలనను చూసి తట్టుకోలేక ఈ ప్రతిపక్షాలంతా కూడా ఒకవైపు వస్తున్నాయి. చాలామంది ఇవాళ విపక్షాలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటంటే అభివృద్ధి లేదు అంటున్నారు. అసలు వాళ్ళకి నిజంగా కళ్ళుంటే ఆ మాట అనరు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ రీసెంట్గా 9 మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ చేయడం జరిగింది. అలాగే పోర్ట్లు, అలాగే ఎంఎన్సీ కంపెనీలతో అడాప్ట్ అయ్యి ఈ విశాఖనైతేనేమి మొత్తం అన్నింటినీ కేంద్రంగా చేసుకుని గొప్ప పరిపాలన అందిస్తూ ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండూ కూడా సమపాలలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. గత 5 సంవత్సరాలుగా జగనన్న పరిపాలనలో పేద ప్రజలు, నిమ్న జాతులు అందరూ అన్ని వర్గాలకి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని, ఏ నాయకుడు చేయలేని పని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జనంలో మంచి పేరు, సౌమ్యుడు అన్న భావం, ఎంతో మంచి నాయకుడు అని పేరున్న అభ్యర్థిని మా కొవ్వూరు నియోజకవర్గానికి పంపించి జగన్ గారు మంచి పని చేశారని మేము అందరం ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపించి వెంకట్రావు గారిని ఎమ్మెల్యేగాను, గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీగాను, మరీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సీఎంగా చేసుకుంటామని. దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి సంఘటన తెలుసు మనందరికీ. అక్కడ జరిగినటువంటి మరి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించి సుమారుగా మరి 13 వసంతాలు పూర్తి చేసుకుని 14 వసంతాలు మనం అడుగుపెట్టడం జరిగింది. మరి పార్టీ బలోపేతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటూ ఉండి 2019లో ముఖ్యమంత్రిగా చేసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందే విధంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అనే నినాదంతో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ప్రతి సంక్షేమానికి వారి పేద ఇంటికి చేరే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా కాపు సోదరులకు కూడా కాపు నేస్తం ఇచ్చి, అలాగే కమ్మవారికి, క్షత్రియులకి, రెడ్లకి, బ్రాహ్మణ్స్ కూడా ఈబీసీ నేస్తం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సామాజిక న్యాయం అనేది ప్రతి క్యాస్ట్కి చేయడం జరిగింది. మరి ఎస్సీ అవనివ్వండి, బీసీ అవనివ్వండి, ఓసీ అవనివ్వండి, మైనార్టీ అవనివ్వండి, ఎస్టీ అన్ని కులాల వారికి సామాజిక న్యాయ సాధికారత చేసే దిశగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించడం జరిగింది. మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మరి ఈ యావత్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. మరి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ్యుల అభ్యర్థిగా మరి తలారి వెంకట్రావు గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. వారిని మరి 2024 అఖండ మెజారిటీతో మా కొవ్వూరు నియోజకవర్గాన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగ్గించుకుని జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వడం జరుగుతుందని ఈ మీడియా మీద తెలియజేసుకుంటున్నాం. మరి తలా వెంకటరావు గారు చాలా సౌమ్యుడు, అందరితో కలుపుకు వెళ్ళే మనిషితత్వం, మంచి మనిషి. అలాంటి వ్యక్తి మరి మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గూడూరు శ్రీనివాస్ గారిని కూడా వైద్య రీతిలో ఉండి మరి ఎంతోమందికి సేవ చేసేటువంటి మరి గూడూరు శ్రీనివాసరావు గారిని మరి గుర్తించి మరి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా వారిని కూడా మెజార్టీ తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంటుని కూడా నగ్గించుకునే దిశగా మేము అందరం కూడా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తామని